సో నాన్ వేషన్ అందరికి తెలుసు కదా, ఏమంటుండంటే ఈయన మూవీ రివ్యూస్ అనేవి ఓవర్ ఇవ్వద్దంట. మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళని అందరినీ చంపేయాలంట. బీహార్ నుంచి ఒక గ్యాంగ్ని పిలిపించి రేపు సినిమా అంటే ఈ రోజు చంపేయాలని ఫిల్మ్ మేకర్స్కి చెప్తున్నాడు. సో పాయింట్ బై పాయింట్ వద్దాము. ఏమంటాడు, ఫస్ట్ మూవీ అనేది ఒక ప్రోడక్ట్ కాదంట. ఓన్లీ ఫిజికల్ ప్రోడక్ట్స్ లైక్ మొబైల్, ల్యాప్టాప్ ఇవి మాత్రమే ప్రోడక్ట్స్ అంట. వాటికి మాత్రమే రివ్యూస్ అవసరం అంట. మిగతా వాటికి లైక్ మూవీస్కి అవసరం లేదంట. సో మూవీస్ అనేవి నిజంగా ప్రోడక్ట్ కాదా? సో మూవీస్, వీడియోస్, ఏవైనా కోర్సెస్ ఆన్లైన్లో డిజిటల్గా లభ్యం అయ్యేటివి అన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు వీటిని యాజ్ పర్ ఇండియన్ లా. ఇంకా రివ్యూస్ గురించి వద్దాం. రివ్యూస్ అంటే ఏంటి? ఒకటి చూసి బాగుందా లేదా అని చెప్పడానికి. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్నా, ఇది బాగుందో లేదో చెప్తే అదొక రివ్యూ. సో ఏమంటాడు, ఈ రివ్యూ చెప్పేటోళ్ళకి సినిమాటోగ్రఫీ నాలెడ్జ్ లేదు, ఎవడు పడితే వాడు చెప్పేస్తుండు. ఎంబీబీఎస్ డాక్టర్కి ఒక డిగ్రీ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక డిగ్రీ ఉంది, దానికి అది కావాలి. ఈ ఆయిల్ ఎట్లుందో చెప్పడానికి ఇప్పుడు ఈ ఆయిల్ ఎట్లా తయారు చేస్తారో అన్ని నేను తెలుసుకొని చెప్తానా? ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటే నేను మొత్తం చెఫ్ అయ్యి అదంతా తెలుసుకొని బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలా? ముందే చెప్పాలా బాగుందో లేదో? ముందే చెప్పొచ్చు కదా. సో ఇదేంది రివ్యూ అనేది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ జనానికి ఇచ్చిందనమాట. బట్ బాగుందో లేదో చెప్పడం ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది. నువ్వో ఇంకోడో ఇచ్చింది కాదు. అర్థమవుతుందా? సో ఒక దేశం ఎట్లుండాలి, ఒక ప్రజలు ఎట్లుండాలి చెప్పాలంటే నువ్వు చెప్తున్నావు అంటే నువ్వేమైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా? నీకు లా డిగ్రీ ఉందా? నువ్వు జడ్జివా? కాదుగా. ఏమంటాడు, చిన్న ప్రొడ్యూసర్లు అంట ఎన్నో వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తురంట, వాళ్ళందరూ నష్టపోతురంట. సో రివ్యూ సినిమా బాగాలేకపోయినా ఒక అథ్లీట్ ఎట్లా ఫెయిల్యూర్ అయిన అథ్లీట్ స్టార్టింగ్లో మనం ఎట్లా సపోర్ట్ చేస్తామో వాళ్ళకి అట్లా సపోర్ట్ చేయాలంట. ఫెయిల్ అయినవు కూడా వెల్ ట్రై అయినావు, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయి అంటాడు. ఫెయిల్ అయిన నువ్వు సూపర్ అని చెప్పారు, ఫెయిల్ అయింది కూడా సక్సెస్ అని చెప్పారు. నీ సబ్స్క్రైబర్స్కి నువ్వు జెన్యున్గా ఉంటావు, ఫేక్ ప్రమోషన్స్ చెయ్యవు. వేరోడేమో వాడి సబ్స్క్రైబర్స్కి జెన్యున్గా ఉండొద్దు. వాడికి ఎట్లా అనిపించింది కరెక్ట్గా సినిమా గురించి చెప్తేనే కదా వాడు జనాలు సబ్స్క్రైబ్ అయ్యేది. ఒకవేళ వీడు రివ్యూ బాగా తప్పనిచ్చిండు, బాగున్నది కూడా బాగాలేదని, అప్పుడు సబ్స్క్రైబ్ వీడు వెళ్ళి చూసిండు. అయినప్పటికి కూడా ఇద్దరి గురించి చూస్తారుగా, చూసిండు, అప్పుడు నచ్చింది, అప్పుడు వాడు అన్సబ్స్క్రైబ్ చేయడం. వాడు సబ్స్క్రైబర్ ఉన్నాడు. అయినా జనాలంతా పిచ్చోళ్ళ అండి. ఒక బెంజ్ కార్కి కూడా 100కి 100 రివ్యూస్ బాగుండవు, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కానీ అయినప్పటికీ మనం పెడుతున్న అమౌంట్కి అది బాగుందా లేదా చూసి, అది 10 years నేను లక్షలు పెడుతున్నా, 10 years వస్తుందా హోండా యాక్టివా, నేను తీసుకుంటాను. 1 yearకి కాలిపోతున్నాయి కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్, అది తీసుకుంటామా? తీసుకోం కదా. వీళ్ళు కూడా అంతే. అయినా ఇప్పుడు మూవీ థియేటర్ల నుంచి డైరెక్ట్ ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళకి రిపోర్టర్స్ మైక్ పెడుతురు. వాళ్ళంటే నువ్వు చెప్పినావని చెప్పేసి నోటికి ప్లాస్టర్ వేసుకొని రావాలా? సో ఇండియన్ పీపుల్ యొక్క రైట్ని నువ్వు కారాస్తావా? ఏదైనా డిక్టేటర్షిప్ అనుకున్నావా? పోనీ ఆ ప్రొడ్యూసర్లు అందరి టేకేదారు తీసుకున్నావా? మేము వాళ్ళని డబ్బులు పెట్టి వాళ్ళని కోటీశ్వర్లు చేస్తామని మేము వాళ్ళని ఓడి ఫోర్స్ చేస్తలే కదా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినాం అనుకో, మనము 100 మంది వెళ్తే 100 మంది సెలెక్ట్ అయిపోతారా? ఓడో 10 మంది సెలెక్ట్ అవుతారు కదా. ఎందుకు? స్కిల్ ఉందని. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబ్ ఇచ్చే అంటావా? నువ్వు చెప్పేది అట్లే ఉంది నీది. ఇంకొకటి ఏమంటావు, ఆ గుండాలను పిలిపించి చంపేసేయాలంట. రేపు సినిమా రిలీజ్ అంటే ఈరోజు పిలిపించి చంపేసి ఉండరంట. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా? కమ్యూనల్ వైలెన్స్ కన్నా పెద్దది టెర్రరిజం లాంటిది నువ్వు చెప్పింది. ఆర్టికల్ సెక్షన్ 503 ప్రకారం నిన్ను అటెంప్ట్ టు మర్డర్, ఇంటిమిడేషన్ కేసు కింద లోపలేస్తారు. 7 years జైలు శిక్ష. నీ 8 కోట్లు నాక్కొని పోతాయి 5 సంవత్సరాలు. కిల్లి మాంజరు, బిల్లి మాంజరు అన్ని తిరిగినావు కదా. నీ దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటుందా? అసలు పియూకే ఉన్న హోటల్ చూపిస్తున్నావు, అది మన తెలుగు భాషలో బూతు కావచ్చు, వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో వర్డ్ అయి ఉంటుంది. 8 కోట్లు సంపాదించిన నీ కళ్ళు నెత్తికెక్కినాయా? అట్లా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన వాళ్ళు మొన్న పాష్ కార్ వేసుకొని 17 years కుర్రాడు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గుద్దేసిండు పూణేలా. వాడిని 300 words ఎస్ఏ రాయించుకొని పంపించేసారు. వాడిని 3 crores కార్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. ఎందుకు? కోర్టులో గెలిచిరు. అంత డబ్బులు పెట్టి ఇట్లా లాయర్ని ఎట్లా పెంచుకురు? వాడు చోటరాజన్ గ్యాంగ్స్టర్ చోటరాజన్ యొక్క ఫ్రెండ్ అంట వాళ్ళ డాడీ. తెలీదు నాకు, న్యూస్లో వచ్చింది. ఇది ఎంతవరకు తెలీదు, నా న్యూస్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. ఫ్రెండో చుట్టాలు అంట. సో అడ్డగోలుగా డబ్బులు సంపాదించి అట్లా ఉంటుంది. మేమేమో ఓవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. రివ్యూస్ గురించి వద్దాం. మొన్న ఒక డైరెక్టర్ ఏమన్నాడు, ఒకసారి వీడియో ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బుక్ మై షోలో నేను జనానికి కూడా చెప్తున్నా, రేటింగ్స్ చూస్తున్నారు కదా, బుక్ మై షో రేటింగ్స్ కానీ లైక్స్ కానీ ఇవన్నీ, అవి కూడా మేము డబ్బిచ్చి చేయించుతున్నాం సార్. మీరు నమ్మండి నా మాట, ఆ లైక్స్ మేము డబ్బిచ్చి చేయించుతున్నాం. మాకు వచ్చి ఒక పిఆర్ఓ, నాకు డైరెక్టర్ గానే చెప్పండి, ప్రొడ్యూసర్ గానే చెప్పండి, ఒక పిఆర్ఓ వచ్చి, సార్ మన ఇద్దరు సినిమా ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి కానీ ఆ సినిమాకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి బుక్ మై షోలో, మనకి తక్కువ ఉన్నాయి సార్, మనం చేయించాలి. ఓ అవునా, చేయించాలి, ఎంత? ఓకే చేయించండి, తగలబెట్టండి.
చూసిరు కదా ఏమన్నాడు, మేము డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ వేయించుకుంటున్నాం బుక్ మై షోలో అన్నాడు. సో ఇప్పుడు నేను తీసిన సినిమాలన్నీ తీసి ఏవి ఫ్లాప్ అయినాయో అవి రివ్యూస్ చూసి మేము పోయినామని ఎవరైనా వెళ్ళి క్లెయిమ్ చేసుకొని రిఫండ్ అడుగుతూ ఇస్తారా? ఇయ్యరు కదా. నీకంత నచ్చితే ఎవరైతే బాగాలేమని రివ్యూ చేసిరో వాళ్ళందరి మీద డిఫెమేషన్ కేసు వేయి. డిఫెమేషన్ కేసు అంటే బాగున్నా కూడా బాగాలేదని చెప్తే దాన్ని డిఫెమేషన్ కేసు అంటారు. నీకేమో తెలుసా? అది వేసి డబ్బులు గుంజుతారు. అంత ఇన్నోసెంట్ అనుకుంటున్నావు నువ్వు? ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ 10 to 15% మాత్రమే రివ్యూవర్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది మూవీ. మిగతా 85% కాదు. నీలాంటి ఎడినా కొడుకులు కాదు వాళ్ళందరూ. నువ్వేమైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నారా? నువ్వు లా పాస్ చేస్తున్నావా? నువ్వైతే ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విందుకి దానికి చెల్లేసి వాళ్ళని అమ్మనా బుద్ధి తిట్టినావు నువ్వు తర్వాత వీడియోలో. జోర్డాన్ మొత్తం మోసగాళ్ళన్నావు. ఈ రివ్యూ మూవీ బాగాలేదంటే నీకు అంత కోపం వచ్చింది, మరి దేశమే బాగాలేదన్నావు వాళ్ళని. మరి వాళ్ళు చంపేసిరా నిన్ను? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ కొట్టండి వీడిని. ఫేక్ ప్రమోషన్స్ ఏంది? ఆ బెట్టింగ్ కొనుకన్నా ఘోరంగా ఉన్నావు నువ్వు. మంచుకున్న మనిషిని చంపేయాలని చెప్తున్నావు. ఒకసారి హాస్పిటల్ వెళ్ళి తిరుగురా. పెద్ద పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వీళ్ళు ఉన్న వాళ్ళని డాక్టర్స్ ఎట్లా కేర్ చేస్తుడు, ఎన్ని రీసెర్చ్లు చేస్తుంది చూడండి. 100 వేరే యానిమల్స్ మీద క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత మనకు వస్తున్నాయి మెడిసిన్స్. చంపేయాలని అంత ఈజీగా చెప్తావా? మళ్ళీ వైసీపీ మీద ఏదో డైలాగ్ కొట్టిండు ఒక 2 years బ్యాక్. వాళ్ళు దమ్కి ఇచ్చి భయపెట్టించినట్టు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అన్నావు. అంటే నీ ప్రాణం అయితే నీకు అంత తీపి, మరి వేరే ప్రాణం మనకి అంత తీపి కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. నువ్వు ఇండియాకి అయితే వాళ్ళే బొక్కలేస్తారా? మెట్రో రైల్ మీద వేసినావు గాను బెట్టింగ్ అది ఇది అని చెప్పేసి.